హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోకి స్క్రోలింగ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి మనం కైన్ మాస్టర్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయాలి. కైన్ మాస్టర్ ఐడియా ఉంది కదా అందరికీ. కైన్ మాస్టర్లో మనం వీడియోస్ ఎడిట్ చేస్తాం. దీనిలోనే మనం స్క్రోలింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు కావాల్సిన వీడియో ఏదో దానికి మనం స్క్రోలింగ్ యాడ్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్క్రోలింగ్ క్రియేట్ చేసి దాన్ని వీడియోకి యాడ్ చేసుకుందాం. ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని తర్వాత మనకు స్క్రోలింగ్లో ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఇంకో బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, ఇంకోటి యాడ్ చేయాలి. ఇంకోటి యాడ్ చేసినాక ఇలా దాన్ని కూడా స్క్రీన్ మొత్తం ఎక్స్పాండ్ చేసుకొని ఇలా స్క్రోలింగ్ ఏ సైజులో కావాలో ఆ సైజు మటుకి ఇలా తెచ్చుకొని కిందకి డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. మనం ఏ టెక్స్ట్ అయితే స్క్రోలింగ్లో రావాలనుకుంటున్నాం ఆ టెక్స్ట్. వీడియో అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. చెప్తే మీకు ఒకసారి స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి ఇందులో. అవి మిస్ అయితే మటుకు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి చివరిదాకా చూడండి. మనకు కావాల్సిన టెక్స్ట్ని యాడ్ చేసుకుంటాం. టెక్స్ట్ కూడా వైట్ కలర్ ఉంది కదా, టెక్స్ట్ యొక్క కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్లో పెట్టుకోవాలి. మనం ఫస్ట్ స్క్రోలింగ్ని తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనం వీడియోలో యాడ్ చేసుకుంటాం. ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ని తెచ్చి ఆ స్క్రోలింగ్ బార్లో పెట్టాలి. స్క్రోలింగ్ బార్లో పెట్టి మనకు కలర్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ కలర్ మన స్క్రోలింగ్ కలర్కి దానికి కాంట్రాస్ట్గా సరిపోయిద్దో అది చూసి మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ స్క్రోలింగ్ని ఒక ఎండ్కి మనం ఎటు సైడ్ నుంచి అయితే స్క్రోలింగ్ రావాలనుకుంటున్నామో ఆ ఎండ్కి తీసుకెళ్ళిపోయి పెట్టుకోవాలి పూర్తిగా. అంటే ఆ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి మనం ఆ ఎండ్లో పెట్టుకోవాలి. అలాగే స్క్రోలింగ్లో వచ్చే వాటికి మనకు కావాల్సిన ఫాంట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. అలాగే వాటికి గ్లోయింగ్, అవుట్లైన్ ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎనేబుల్ చేసుకొని రైట్ సైడ్ ఉన్న స్క్రీన్లో మనం ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. గ్లో ఒకటి, ఇలా గ్లోయింగ్లో కూడా మనం కావాల్సినట్టు కలర్ ఇచ్చుకోవచ్చు. గ్లో ఏ కలర్ ఉండాలని ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకొని గ్లోయింగ్ని కూడా అలా పెంచుకోవచ్చు. అలాగే బోల్డ్ అని ఇలా ఉంటాయి ఆప్షన్స్. అవన్నీ ఇచ్చుకున్న తర్వాత టెక్స్ట్ మనకు చివరికి డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం కింద మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, టెక్స్ట్ను కూడా ఈ మొత్తం ఈ వైట్ బ్యాక్గ్రౌండ్, బ్లూ కలర్ మనం యాడ్ చేసాం కదా, ఆ ఎంత సైజు ఉందో అంత చివరి దాకా దాన్ని మనం డ్రాగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మూడు ఒక లెంత్లో ఉంటే మనకు మూడు ఒకే టైప్లో వస్తాయి అన్నమాట. ఇలా తీసుకున్నాక ఫ్రెండ్స్ మనం ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోగానే లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి మనం ఈ వీడియోని చివరి దాకా తీసుకెళ్ళిపోవాలి. చివరి దాకా తీసుకెళ్ళిపోతే ఆ ప్లస్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూసారు కదా, ప్లస్ యాక్టివేట్ అని ప్లస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మైనస్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ని మెల్లగా ఇటు చివర మనకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేసుకోవాలి. ఎక్కడ దాకా కనపడే స్క్రోలింగ్ అనేది మాయమయ్యాలనుకుంటున్నాం అక్కడ దాకా మొత్తం వెళ్ళిపోయినాక మాయమవ్వాలనుకుంటే మొత్తాన్ని చివరి దాకా లాగేయచ్చు. అలా లాగేసాం కదా, లాగేసినాక అక్కడ ఓకే నొక్కేయాలి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఇదే విధంగా మనం ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది స్క్రోలింగ్, సేమ్ లెఫ్ట్ నుంచి రైట్కి కూడా ఇలాగే చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు టెక్స్ట్ని ఇటు చివర పెట్టేసి మనం అలా చేసుకోవచ్చు. మన టెక్స్ట్ ఎప్పుడు కనపడాలి, కింద అడ్జస్ట్మెంట్లు వీడియో స్టార్టింగ్ నుంచా కొంచెం గడిచినాక ఇలా కనపడాలా, అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇది ఒక వీడియో లాగా చేసాం మనం. దీన్ని మనం మన వీడియోలో ఏ ఏ పార్ట్స్లో కావాలో, మనకు వీడియో మొత్తం కూడా ఇలా స్క్రోలింగ్ కావాలనుకుంటే
వీడియో మొత్తానికి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని పార్ట్స్లో యాడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని పార్ట్స్లో వీడియోలో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మనం చూద్దాం ఎలా యాడ్ చేసుకోవాలని. ఆ యాడ్ చేసుకున్నాక కూడా చిన్న సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయమాకండి. ఆ సెట్టింగ్స్ కనుక మిస్ అయ్యారంటే మీరు దీన్ని యాడ్ చేసినా కూడా ఇది మీకు కనపడదు. ఇలా మనం ఈ స్క్రోలింగ్ ఏది కావాలో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జనరల్గా మనకు స్క్రోలింగ్ జనరల్గా అన్ని వీడియోస్కి ఒకటే పెడుతుంటాం, లేదు ప్రతి వీడియోకి కావాలనుకుంటే ఏ వీడియోకి ఆ వీడియో సపరేట్గా మనం వీడియోలో కూడా చేసుకోవచ్చు. మనం అన్ని వీడియోలకి ఒకటే పెట్టాలనుకుంటే ఇలా సపరేట్గా చేసుకొని దీన్ని ప్రతి వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వీడియో తీసుకుందాం ఫ్రెండ్స్. ఆ వీడియోకి ఎలా యాడ్ చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక వీడియో తీసుకున్నాం మనం. సేమ్ వీడియోని ఒక వీడియో తీసుకొని దీనికి స్క్రోలింగ్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలుగా ఇలా వస్తుంది కదా. దీనికి స్క్రోలింగ్ యాడ్ చేయాలంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్పోర్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడికి తీసుకురావాలి ఫ్రెండ్స్. తీసుకొచ్చి సేమ్ మన స్క్రీన్ మొత్తానికి సరిపోయేటట్టు డ్రాగ్ చేయాలి. మన ఫుల్ స్క్రీన్కి సరిపోయేటట్టు ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ప్లే చేస్తే మనకి వైట్ ఇదే వస్తుంది, అనగా మళ్ళీ వీడియో రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్, మీరు దీన్ని స్కిప్ చేయమాకండి. చూడండి, మనకి స్క్రోలింగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో వీడియో వస్తుంది. దానికోసం మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనం స్క్రోలింగ్ సెలెక్షన్ క్రోమా కీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్రోమా కీని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని కలర్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ అన్ని జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మనకు మన బ్యాక్గ్రౌండ్ వీడియోని బట్టి మనకి ఎలా కావాలో అలా మనం సెట్ చేసుకోవాలి. చూసుకుంటే మనకు సేమ్ ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనం అనేది ఆప్షన్స్ అనేవి ఆ క్రోమా కీ మీద ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్రోమా కీ మీద క్లిక్ చేసి ఫస్ట్ కింద కలర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలా మనం డిఫరెంట్ కలర్స్ పెట్టి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఒక అవగాహన వస్తుంది ఏ కలర్స్ పెడితే మనకు ఎలా వస్తుంది. అలాగే పైన 2 ఉన్నాయి కదా, వాటిని కూడా చేంజ్ చేసుకుంటా 2 ఇండికేటర్స్ని మనం పెట్టిన కలర్ యాక్టివ్గా బ్యాక్గ్రౌండ్ ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఎలా కనపడుతుంది అనేది చూసుకొని సెట్టింగ్స్ చేసుకోవాలి. అలా సెట్టింగ్స్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మనం సెట్టింగ్స్ మార్చుకుంటూ ఉంటే కింద కొంచెం బ్రైట్గా కనపడడం, కానీ వైట్ బ్యాక్గ్రౌండ్ పాటల్లో దానికి మనం కలర్ అనేది ఆ వైట్లో తీసుకోవాలి. తగ్గిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తే వెనక మళ్ళీ లైట్గా కనపడుతుంది. ఇది పెంచేస్తే బ్రైట్గా కనపడుతుంది, కానీ కిందది కూడా కనపడట్లా. ఈ అడ్జస్ట్మెంట్ అనేది మీరు యూజ్ చేసిన కలర్ని బట్టి ఒకసారి సెట్ చేసుకుంటే దాన్ని మీరు యాక్టివ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది ఓన్గా మీరు సెట్ చేసుకుంటే. ఇలా డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటే ఈ డిఫరెంట్ కలర్స్ కూడా మనం స్క్రోలింగ్లో వాడిన కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. వేరే కలర్స్ వాడితే మనకు రాదు సరిగ్గా. అందుకే మీకు నేను వేరే డిఫరెంట్ కలర్స్ పెట్టి కూడా చూపిస్తున్నా. చూడండి, మన స్క్రోలింగ్లో బ్లూ కలర్ వాడలేదు, అది సెలెక్ట్ చేసుకొని చేస్తే మీకు ఇలా డిఫరెంట్గా లైట్గా బ్యాక్గ్రౌండ్ వీడియో లైట్గా రావటం, కింద స్క్రోలింగ్ కూడా కనపట్టాల. దానికోసం మనం చూడండి, మనం వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. వైట్ మనకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, ఆ వైట్ సెలెక్ట్ చేసుకున్న కలర్ మనకు బ్యాక్గ్రౌండ్ ఇది రాగానే బ్యాక్గ్రౌండ్ వీడియో కొంచెం లైట్ అయింది చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం కింద కూడా కలర్ అనేది మనం ఒరిజినల్ కలర్ కాకుండా మిక్స్ అయిపోయి వస్తుంది. దానికోసం మనం కింద ఈ అడ్జస్ట్మెంట్లను మార్చుకోవాలి. అడ్జస్ట్మెంట్లో మార్చుకుంటే మన కలర్ కొంచెం
బ్యాక్గ్రౌండ్ వచ్చి చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. కానీ మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో కొంచెం లైట్గా అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా మనకు ఎలా సెట్ అయిందో అలా చూసుకోవాలి. మ్యాక్సిమం మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్న కలర్ని తీసుకుంటే ఆ వైట్ కలర్ని పూర్తిగా దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే వైట్ కలర్ అనేది డిజపేర్ అయిపోయి మనకి ఇలా నీట్గా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్ స్క్రోలింగ్ ఎలా యాడ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.